ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్క అమావాస్యకి ఒక్కొక్క పేరు అంటూ ఉంటుంది కదండి. ఇప్పుడు వచ్చే అమావాస్యకి సోమవారం రోజు వస్తుంది, అలానే సోమావతి అమావాస్య అంటూ ఉంటారు. ఆ రోజు కొంచెం ప్రత్యేకత కూడా ఉంటుందంటారు. అదేవిధంగా ఇప్పుడు గ్రహణం కూడా ఉంది అని అంటున్నారండి. ఒకవేళ ఉంటే మన భారతదేశానికి వర్తిస్తుందా? ఎలాంటి నియమాలు పాటించాలండి? తప్పకుండా అమ్మ. వాస్తవానికి కూడా ప్రేక్షకులకు ఒక విషయం ఏమిటి అంటే, ఏ అమావాస్యకైనా, ఏ మాసానికి సంబంధించినటువంటి అమావాస్యకైనా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అమావాస్య పేరు ప్రఖ్యాతలు పొందినటువంటిది. మరి ఇప్పుడు సోమవారం రోజు వచ్చేటువంటి ఈ అమావాస్యను సోమావతి అమావాస్య అనడం, ఆదివారంతో కూడుకున్నటువంటిది మరొక అమావాస్య, కానీ ఇది మనకు పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య, ఇట్లా ఉండేటువంటి పరిస్థితులు. మరి అసలు ఈ సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి అనేటువంటి విషయం, ఏం చేయకూడదు అనేటువంటి విషయం, కానీ మరి సూర్యగ్రహణము మనకున్నదా లేదా అనేటువంటి విషయం గురించి చూసుకుందాం. వాస్తవానికి కూడా మనకు సూర్యగ్రహణము అంటే మనకు కనబడేటువంటి భగవంతుడు సూర్యుడు, చంద్రుడు అందరికీ తెలిసినటువంటి విషయం కనుక, మరి అలాంటి ఈ యొక్క సూర్యగ్రహణము అనేటువంటిది మనకు లేదు. మరి ఎవరికి ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఉత్తర అమెరికా, అదేవిధంగా అమెరికా, కెనడాల, ఇంకా చూసుకున్నట్టయితే ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి మెక్సికో, ఇలా వీరికి మాత్రమే ఉంది. వాస్తవానికి కూడా మనకు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి గ్రహణం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకు అంటే, మరి సూర్యుడు వాస్తవానికి మనకు కనబడేటువంటి భగవంతుడు కనుక, ఇప్పుడు మనకు ఉదయము, వారికి రాత్రి, వారికి రాత్రి, మనకు ఉదయం, ఇంతే. ఈ ఉదయం రాత్రి తేడాలు జరిగేటువంటి సందర్భంలో ఆ యొక్క ఈశ్వరుని యొక్క సృష్టి ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కనుక తప్పకుండా సూర్యునికి సంబంధించినటువంటి గ్రహణం కనుక ఎవరైనా జపాలు కానీ, దానాలు కానీ, పూజలు కానీ ఏమైనా ఎక్కువగా కూడా జపాలు చేసుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. జపాలు చేసుకుంటే, ఏవైనా జపాలు కానీ లేదా ఏదైనా ఒక మంత్రం తీసుకొని దాన్ని ఎక్కువగా కూడా ప్రొనౌన్సియేషన్ చేయడం కానీ, ఎక్కడైనా నదీ తీరం వద్దకు వెళ్ళి చక్కగా కూడా జల దిగ్బంధమై, అంటే నీటిలో ఇక్కడ వరకు కూడా ఉండి జపం చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. కనుక జపాలకు, పూజలకు మంచి ఫలితం అనేటువంటిది మనకు యొక్క సూర్యగ్రహణం ద్వారా మనకు వస్తుంది. అలానే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? మనకు అవసరం లేదమ్మా. ఇది అంటే వేరే వారు ఉన్నారు కనుక తప్పకుండా కూడా ఆ సమయంలో వారు స్ట్రేట్గా పడుకోవాలి అని కానీ, ఆ సమయంలో వారు తినకూడదు అనేటువంటి విషయం కానీ, ఇలా బయటికి తిరగకూడదు అనేటువంటి పరిస్థితులు, ఆ యొక్క నీడ వారి మీద పడకూడదు, పుట్టబోయేటువంటి పిల్లవానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ. అయితే ఈ యొక్క సూర్యగ్రహణము మనకు లేదు అనేటువంటి విషయం దానికంటే, సూర్యగ్రహణము రోజునాడు తప్పకుండా కూడా మీరు మనం చెప్పినటువంటి విధంగా జపాలు కానీ, దానాలు కానీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అప్పు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకునేటువంటి, అంటే ఎవరి దగ్గరనో మనీ తీసుకున్నారు మీరు, వారికి మనీ ఇవ్వలేకపోతున్నారు అనే సందర్భంలో ఇప్పుడు ఈ సూర్యగ్రహణం రోజు ఎంతో కొంత వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. విన్నారా? ఎంతో కొంత వారికి ఇచ్చేటువంటి ప్రయత్నము అంటే, ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఉంది, అందులో నుండి ఒక 1,000 రూపాయలు కానీ లేదా ఒక 5,000 కానీ ఎంతో కొంత వారికి ఆ రోజు నాడు అప్పు తీర్చే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క రాశుల విషయాన్ని చూసుకున్నట్టయితే, అంటే ప్రభావం ఉందండి తప్పకుండా దీనికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే, రాబోయే పరిస్థితులలో మేషరాశి వారికి కానీ,
అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ ఇంకా మనకు కన్యా రాశి వారికి కానీ ఇంకా ఈ యొక్క సింహరాశి వారికి కానీ మీనరాశి వారికి కానీ చాలా బాగుంటుంది ఈ యొక్క గ్రహానికి, ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత. మరలా చూసుకున్న వృషభ రాశి వారికి కూడా బాగానే ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా బాగానే ఉంది. ఒక మిథున రాశి వారికి, ఇంకా ఈ యొక్క తులారాశి వారికి, ధనస్సు రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి రీతిగా ముందుకు వెళ్ళకుండా ఏమో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ, ఏదో చిక్కుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. కనుక తప్పకుండా కూడా మనం చెప్పినటువంటి రాశుల వారు అందరూ సూర్య సంబంధిత ఏదో ఆదిత్య హృదయం కానీ, లేదా సూర్యునికి సంబంధించింది ఏదైనా చక్కగా కూడా ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రం కానీ, లేదా మనకు గూగుల్లో కొడితే 108 నామాలు వస్తుంది సూర్యుని. ఎంతసేపు గూగుల్లో సూర్యుని అష్టోత్తర శతనామావళి అంటే వచ్చేస్తుంది. 108 నామాలు చక్కగా కూడా 3 సార్లు చదవాలి. అంటే 1 నుంచి 108 సార్లు ఒకసారి, మరలా 1 నుంచి 108 సార్లు రెండోసారి, మరలా 1 నుండి 108 సార్లు మూడోసారి. ఇట్లా ఈ విధంగా 108 నామాలను 3 టైమ్స్ మీరు పారాయణం చేసుకుంటే అది పారాయణం కింద పడుతుంది. మంచి ఫలితం ఉంటుంది. ఈ పరిహారం అయితే చేసుకోవాలంటారండి గ్రహణం రోజు? అవును. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.